ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాత మహాసరస్వతే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశ్వసినటువంటి భక్తులకు, సేవకులకు, మిత్రులకు అందరికీ కూడా లింగరూప శనీశ్వరుని కృప సంపూర్ణంగా లభించాలని దక్షిణ ముఖాంబిక అయినటువంటి అమ్మవారి దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ ద్వాదశి శుక్రవారం. ఈరోజు మధ్యాహ్నం 3:09 వరకు తదుపరి త్రయోదశి. అలాగే హస్త నక్షత్రం రాత్రి 12:18 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:48 నుండి 7:30 వరకు. వర్జం ఉదయం 7:18 నుండి 9:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి 8:58 వరకు. అలాగే మధ్యాహ్నం 12:22 నుండి 1:13 వరకు. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ముఖ్యంగా ఈరోజు ద్వాదశి శుక్రవారము, హస్త నక్షత్రం. ద్వాదశి అంటేనే దగ్ధము అని అర్థం. ఈరోజు ఎటువంటి కూడా శుభకార్యాలు చేయాలంటే కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా కలిసి రావడం అనేది జరగదు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా అమ్మవారి దివ్యక్షేత్రంలో అమ్మవారికి కుంకుమార్చన, ఎందుకంటే శుభం జరగాలంటే అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేదాని కోసము, సౌభాగ్య సిద్ధి కొరకు, దీర్ఘశుమంగళ యోగం కొరకు, సంతాన ప్రాప్తి కొరకు ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన, అది ఖడ్గమాలార్చన కావచ్చు, లలితా సహస్రనామము కావచ్చు, శ్రీ సూక్తం కావచ్చు, దుర్గా సూక్తం కావచ్చు, ఏదైనా పూజా విధానంతో మంత్రానుష్ఠానంతో అమ్మవారికి కుంకుమార్చన చేయించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి జంబీర ఫలములు అనగా నిమ్మ పండ్లు అమ్మవారికి సమర్పించడం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి, సౌభాగ్య సిద్ధి పొందుతారని, సుమంగళ యోగం ప్రాప్తించాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తూ ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తూ ఈరోజు అదృష్టమైన సంఖ్యగా 8వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని ఈరోజు మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ పార్వతీ మాత్రే నమః, అంటే దుర్గా దేవియే నమః. ఈ యొక్క మంత్రము 108 పర్యాయాలు పఠించి అమ్మ జగన్మాత కృపకు పాత్రులు కాగలని ఆశిస్తూ రేపే శనిత్రయోదశి, రేపు శనివారం, శనిత్రయోదశి పర్వదినం. కాబట్టి తప్పకుండా స్వామివారి దివ్య కృప కొరకు అర్చించి తైలాభిషేకమును నిర్వహించి ఈ యొక్క లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం వెలిసినటువంటి స్వామి కృపకు మీరు పాత్రులు కాగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు అమ్మవారికి నివేదనగా పులిహోర అనగా చిత్రాన్నం ప్రసాదంగా సమర్పించి కుంకుమను ధరించి సర్వకార్యంతో శుభప్రాప్తి పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనది తామర పుష్పం. తామర పుష్పం అవకాశం ఉన్నటువంటి వారు అమ్మవారికి సమర్పించి సౌభాగ్య సిద్ధి పొందుతారని భావిస్తూ మీ నరసింహుల గురుస్వామి ఆయుష్మాన్ భవ.